హాయ్ అండి, వెల్కమ్ టు నాయుడు గారి రుచులు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకు ద బెస్ట్ అల్లం పచ్చడి చెప్పబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో 3 స్పూన్స్ మినపప్పు, 3 స్పూన్స్ శనగపప్పు, 3 స్పూన్స్ ధనియాలు వేసుకుని లో ఫ్లేమ్ మీద ఎర్రగా మంచి అరోమా వచ్చేంత వరకు వేపుకోండి. ఇప్పుడు 50 గ్రామ్స్ అల్లం వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఆ తర్వాత 50 గ్రామ్స్ ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్ మీద చక్కగా వేపుకోండి. మంచి హై క్వాలిటీ ఎండుమిర్చి మాత్రమే తీసుకోవాలి. చచ్చు ఎండుమిరపకాయలు వేస్తే మీరు ఎంత వేసినా కారమే ఉండదు. అల్లం ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఎండుమిర్చి కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇవి రెండు చక్కగా వేపుకొని పక్కన పెట్టి చల్లార్చుకోండి. మిక్సర్ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంకా 2 స్పూన్స్ సాల్ట్ వరకు వేసుకుని చల్లార్చుకున్న మిశ్రమాన్ని వేసి ఇంకా ఇందులో చిక్కని చింతపండు చిన్న కప్పు, 50 గ్రామ్స్ వరకు బెల్లం వేసుకుని వేడివేడి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ వేడి నీళ్ళు మాత్రమే పోయాలండి, చన్నీళ్ళు అస్సలు పోయొద్దు. ఓకే. ఇప్పుడు అదే గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకుని 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా కరివేపాకు వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పచ్చడిని ఆ తాలింపులో వేసి చక్కగా లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు తిప్పండి. ఇలా తాలింపు వేయడం వలన పచ్చడి బయట పెడితే 15 to 20 రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 నెలలు వరకు చక్కగా నిల్వ ఉంటుంది. ఓకేనా? చూశారు కదా ఎలా ఉంది? మీకు నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి వీడియో కింద కమెంట్ పెట్టేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. Audio Jungle.